హ్యాపీ కమ్ టు దుబాయ్. అబ్బా సాయిరామ్ అనిపిస్తున్నారు. పని చేసుకోవడానికి వస్తారు కదా వాళ్ళందరూ పాపం. స్నోఫాల్ ఏది ఉండదండి దుబాయ్లో ఉండే మెట్రో కష్టాలు ఎలా ఫ్యాన్స్ ఉన్నారండి. క్రౌడ్ని వీళ్ళు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. మన ట్రైన్ అయితే ఇప్పుడు ఒకటి వెళ్ళింది. తెలుగు ఫ్యామిలీ అంటే మేము కాదు మనం. హలో అందరికి, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నామండి. ఈ రోజు వీడియో ఏంటో తెలుసా? దుబాయ్ 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 మెట్రో టాప్ నాచ్ అంటారు కదా, అసలు రియాలిటీ ఏంటో తెలుసా అండి? అసలు ఆ మెట్రోలో ట్రావెల్ చేయాలంటే ఒక టార్చర్. అందులో ఫస్ట్ ఏంటంటే మన ఇల్లు మెట్రో పక్కన ఉంటే మీకు ఎక్కడో నిమ్మకాయ చేసిన మచ్చ ఉన్నట్టే కొంచెం లక్కీ. ఇంకొంచెం బయటకు వచ్చిన వెంటనే మెట్రో ఉందంటే చాలా లక్కీ. కానీ మాకైతే ఇప్పుడు అలా లేదు. ఇక్కడ నుంచి ఒక 10 నిమిషాలు నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ నడుచుకుంటూ వెళ్ళే దారంతా మామూలుగా ఏదో మనకి స్నోఫాల్ ఏది ఉండదండి. చూపిస్తాను చూడండి. ఇంకా నిమ్మకాయ మచ్చ అంటున్నావు. నిమ్మకాయ మచ్చ అంటే మెట్రో బిల్డింగ్ పక్కనే ఉంటే నిమ్మకాయ మచ్చ అనొచ్చు, కానీ మెట్రోకి ఒక 5 నిమిషాలు వాకింగ్ చేసి వెళ్ళాలన్నా ఆడికి గుమ్మడికాయ అంత మచ్చ ఉన్నట్టే. సో చూడండి ఎండ, బాబా మేము ఉండేదే అంతంత మాత్రం కలర్. ఆ కలర్ ఎలా కాపాడుకోవాలరా బాబు అనేది ఇంకొక స్ట్రెస్. నెక్స్ట్ ఇంకొకటి, మనీ ఇచ్చి పే చేయలేము. ఎన్ఓఎల్ కార్డు అని ఒక కార్డు ఉంటుంది. ఆ కార్డు యూస్ చేసి మాత్రమే మనం ట్రావెల్ చేయగలం. సో అది ఇంకొకటి ఆశ్చర్యం. సపోజ్ పొరపాటు మీరు మెట్రో స్టేషన్ వెళ్ళిన తర్వాత రియలైజ్ అయ్యారనుకోండి, అరే ఈరోజు కార్డు తెచ్చుకోలేదంటే ఇంకా బిస్కెట్, తిరిగి ఆ ఎండ్లోనే మళ్ళీ వెళ్ళి ఆ కార్డు తెచ్చుకోవాలి. చూసారు కదా, ఇది ఎన్యువల్ కార్డ్స్ అంటారు. ఇది యూజ్ చేసి ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేయొచ్చు. సో ఇది లోడ్ చేసుకోవాలంటే మనం మెట్రో స్టేషన్లో చేసుకోవచ్చు, లేదంటే ఎన్ఓఎల్ యాప్ అని ఉంటుంది, అందులోంచి కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. సరే పదండి, మాతో కూడా మీరు కూడా మెట్రో స్టేషన్కి వచ్చేయండి. మెట్రో స్టేషన్ మేము ఎందుకు వెళ్తున్నాము, ఇంకా ఇంత ఎండలో ఈ టైంకి మేము అక్కడికి వెళ్ళడానికి రీజన్ ఏంటి, ఇవన్నిటి కూడా అప్కమింగ్ బ్లాగ్లో మీరు తెలుసుకుంటారు. సో ఇప్పుడైతే మా మెట్రో జర్నీని ఫాలో అయిపోండి. మీకు ఈ దుబాయ్లో మెట్రో కష్టాలు మొత్తం కళ్ళ కట్టినట్టు చూపించేస్తాం. రీసెంట్గా అయితే ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఇన్ఫ్లుయెన్సర్స్ అండి, మేము కాదు, మాకంటే పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ మెట్రోని పట్టుకుని సూపర్ డూపర్ ఆసమ్ అని చెప్తున్నారు. అసలు ఈ రియాలిటీ అంటే ఈరోజు చూసేద్దాం. మేమైతే మెట్రోలో ఎక్కువ ఫుటేజ్ తీయలేకపోవచ్చు, కానీ మాకు చేతనైనంత వరకు, మేము తీయగలిగినంత వరకు మీకు తీసి మీకు చూపిస్తాం. సరే, ఇంకా వీడియోలోకి వెళ్ళి మన మెట్రో జర్నీ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం కదా. సో మీరు కూడా ఈ వీడియోలోకి వచ్చేసారు. సో వస్తూ అలాగా లైక్ కామెంట్ చేసేసుకోండి. ఇంతకు ఇంకోటి నోట్ చేశారా? డ్రెస్సులు అండి ఇవి. వినాయక చవితికి షాపింగ్ వెళ్ళాం కదా, అప్పుడు కొనింది. సో వైట్ అండ్ వైట్ మ్యాచింగ్గా కొనుక్కున్నాం. మ్యాచింగ్ ఎలా ఉంది డ్రెస్ అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ వ్లాగ్ చూస్తున్నారు కదా, ఈ వ్లాగ్ని అయితే నేను రీసెంట్గా కొనుక్కున్నాను కదా నా ఫోన్తో షూట్ చేస్తున్నాను. సో ఎలా ఉంది క్వాలిటీ? ఏదైనా తగ్గినట్టు కానీ ఇంకా లేకపోతే ఇంక్రీస్ అయినట్టు కానీ ఏదైనా అనిపిస్తుందా? కమెంట్ చేయండి. శాంసంగ్ గెలాక్సీ ఫ్లిప్ 6 ఇది. మేకప్ ఏమీ వేసుకోలేదండి, సన్ స్క్రీనే రాసుకున్నా, అయినా అది కూడా పులుసు కారిపోతుంది. సో ఇంకా వీడియో ఇక్కడ చేయలేము, కొంచెం వీడియో చెక్ చేద్దాం. సో యాక్చువల్లీ మేము ఇప్పుడు ఉన్న ఏరియా పేరు వచ్చేసి గార్డెన్స్ అంటారండి. గార్డెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఏరియాకి గార్డెన్స్ అని పేరు. అట్లీస్ట్ మేమైతే లక్కీ అని చెప్పుకోవాలి, ఎందుకంటే ఈ మెట్రోకి వెళ్ళే దారిలో అట్లీస్ట్ ఒక 100 అడుగులు వేస్తే ఒక చెట్టు ఉంది. అబ్బా సాయిరామ్ అనిపిస్తుంది ఆ నీటిలో అలా నిల్చుంటే. చూడండి, ఆడ నుంచి అక్కడ వరకు గ్రీనరీ ఉందా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి పులుసు కారిపోయింది. మళ్ళీ ఇక్కడ కొంచెం చెట్టు నీడ ఉంటే ఇక్కడ ఆగామన్నమాట. ఇంకా అక్కడ మెట్రో. సో చూడండి, ఇది మెట్రో పిల్లర్ ఉంది, కానీ మెట్రో స్టేషన్ అక్కడెక్కడోనండి. అక్కడ వరకు మనం ఈ ఎండలో నడుచుకుంటూ మాడుకుంటూ వెళ్ళాల్సిందే. సో అలా నీడొచ్చిందా, మళ్ళీ వెంటనే ఎండ అండి. ఇంకోటి చూపిస్తాను చూడండి ఇక్కడ. సో ఇక్కడ పాపం వాళ్ళు డెలివరీ చేసేవాళ్ళు కానీ ఇక్కడ పని చేసుకోవడానికి వస్తారు కదా, వాళ్ళందరూ పాపం ఎక్కడ ఏ నీడ దొరికితే ఎక్కడ సేద తీరదామా అని చూస్తారు. సో మా వెనకాల ఒక అతను కనిపిస్తున్నారు కదా, పాపం ఫుల్ వర్క్ చేసుకుని అక్కడ కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు. ఏంటి ఇల్లు ఈ మాత్రం ఎండకే వర్క్ చేసేస్తున్నారు అనుకుంటున్నారా? ఇక్కడ ఈరోజు అయితే ఇప్పుడు 50 డిగ్రీ సెల్సియస్ ఉందండి. అలా ఉన్నా పర్లేదు, మన ఊరి ఎండలాగా కాదండి. దీంతో కంపేర్ చేస్తే మన ఊరి ఎండ ఎంతో మంచి ఎండ అని చెప్పచ్చు. ఇంకా ఇప్పుడే ఇలా అంటున్నాం కదా, సమ్మర్లో ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోండి. 50 డిగ్రీస్ అనేది వినటానికి కొంచెం ఎక్కువ కాకపోయినా అనుకున్నా, 50 అంటే ఎక్కువ ఉన్నా యూవీ రేస్ సూపర్ హైలో ఉంటాయండి. అసలు మనం సన్ స్క్రీన్ లేకుండా బయటకు వెళ్ళామంటే ఇంకా మాసి బొగ్గులా అయిపోతాం. మెట్రో వెళ్తుంది అలాగా.
ఇప్పుడైతే మనం ఆ మెట్రో స్టేషన్కి వెళ్ళాలి. సో ఇప్పుడైతే మనం చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం మెట్రో స్టేషన్ లోపలికి అడుగు పెడుతున్నాం. ఫుల్ పస్తులు ఉండేసి సడన్గా వాడికి బిర్యానీ పెడితే ఎలా ఫీల్ అవుతాడు, అలా ఫీల్ అవుతున్నాం. ఇప్పటి వరకు అయితే మనం మెట్రో స్టేషన్ పక్కన ఇల్లు లేకపోతే ఎంత టార్చర్గా ఉంటుంది అనేది మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు మెట్రో లోపల రష్ అండి, అసలు ఇసుకేస్తే రాలినంతమంది జనం ఉంటారు. ఇదైతే ఎన్ఓఎల్ కార్డ్ మిషన్ అండి, ఇక్కడ మనం బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం ఇక్కడ ఎన్ఓఎల్ కార్డ్ పెట్టేసామనుకోండి, ఇలా వస్తుంది. కార్డు వ్యాలిడిటీ చూడాలి, ఇది ఇక్కడ ఉంది. కరెంట్ అమౌంట్ మన కార్డులో అయితే 59 dirhams ఉంది, సరిపోతుంది ఇప్పటికి. ఇప్పుడు బైక్ అయిపోయిందాక మనం ఇక్కడ ఎంత కష్టాలు అంటే మెట్రో నుంచి మన ఇల్లు దూరంగా ఉంటే ఎంత కష్టపడతామని చెప్పాం కదా. సో అంతకన్నా నెక్స్ట్ పెద్ద కష్టం ఏంటంటే మీరు అర్జెంట్గా వెళ్తున్నారు అనుకోండి, మీ ఎన్నో కార్లో డబ్బులు లేకపోతే చాలా ప్రాబ్లం. ఎందుకంటే పీక్ అవర్స్లో అంటే ఆఫీస్ అవర్స్లో ఫుల్ రష్ ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ వచ్చి లోడ్ చేసుకుందాం అనుకున్నారంటే చాలాసేపు లైన్లో క్యూలో నిలబడాల్సి ఉంటుంది. కాబట్టి మా రికమెండేషన్ ఏంటంటే ఇంట్లోనే ఎన్ఓఎల్ పే యాప్ యూజ్ చేసి లోడ్ చేసేసుకోండి కార్డ్ని. సో అదండి, మేమైతే మొత్తానికి మెట్రో వచ్చాము. ఇందాక రేవంత్ చెప్పాడు కదా ఫుల్ రష్గా ఉంటుందని. ప్రజెంట్ ఇప్పుడైతే టైం 10:30 అవుతుంది. ఆఫీస్ అవర్స్ కాదు కాబట్టి కొంచెం మెట్రో ఫ్రీగా ఉండొచ్చు. సీట్ దొరుకుతుందని డామ్ షూర్గా చెప్పలేం, కానీ కొంచెం ఫ్రీగా అయితే వెళ్ళొచ్చు. మొన్న మేము వినాయక చవితి షాపింగ్ వెళ్ళాం కదా, ఆ రోజు అయితే ఫుల్ టార్చర్ అండి. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే 1.5 hour మెట్రో జర్నీ. అసలు ఎక్కినప్పటి నుంచి దిగిన వరకు అసలు సీట్ అయితే దొరకలేదు. సీట్ దొరకకపోయినా పర్లేదు, పక్కన వాళ్ళు సంఖ్య వచ్చి మన మొహం మీద పెట్టే అంత రష్. టార్చరా సామి. ఇంకా ఆఫీస్ అవర్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళు మంచి మంచి స్మెల్ కొడతారు కదా, ఇంకా మెట్రోలో ఇంకా భరించలేమండి. అలా అనకూడదు, బట్ రియాలిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకా ఈ మెట్రోలో 2 ఉంటాయండి, గోల్డెన్ క్లాస్, సిల్వర్ క్లాస్ అని చెప్పి. గోల్డెన్ క్లాస్ అయితే సిల్వర్ క్లాస్ కంటే ప్రైస్ ఎక్కువ. సో అక్కడైతే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది. కానీ సిల్వర్ క్లాస్ తీసుకున్న టికెట్ కనుక మీరు తీసుకుని గోల్డ్ క్లాస్ ఎక్కారంటే మాత్రం ఫుల్ ఫైనాన్స్ వేస్తారు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, ఇక్కడ దుబాయ్ అంటేనే చాలా రూల్స్ ఎక్కువ కాబట్టి వీటికంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. సో ఆ రూల్స్ అన్నీ ఫాలో అయితే మనం ఈజీగానే ట్రావెల్ అవ్వచ్చు. ఇంకా ఫొటోస్ అవి కూడా తీయకూడదు అంటారు. మేము కూడా అందుకనే ఎక్కువ ఫుటేజ్ మెట్రోలో పెట్టాం. మేము ఎక్కడం, అక్కడ లోపల ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాం అంతే. సో ఇదే అండి మెట్రో స్టేషన్. ఇప్పుడైతే గాలిగా ఉంది. మేము ఫుల్ క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేసాము. ఆఫీస్కి వెళ్ళే టైం అంతా అయిపోయింది కదా, కాబట్టి కొంచెం ఖాళీగానే ఉంది. ఒక మెట్రో కూడా వస్తుంది. సో మనం వెళ్ళాల్సింది అయితే ఈ ప్లాట్ఫామ్. సో వెయిటింగ్ ఫర్ దట్. ఎవ్రీ 3 minutesకి 6 minutesకి ఒక్కొక్క ట్రైన్ ఉంటుంది మన డెస్టినేషన్ బట్టి. మన ట్రైన్ అయితే ఇప్పుడే ఒకటి వెళ్ళింది. సో మేమైతే నెక్స్ట్ దానికి వెళ్దాం ఆగాము. ఇంకో 5 minutesలో ఉంది, వెళ్ళాలి. కానీ ఎవ్రీ 5 minutesకి ఒక ట్రైన్ ఉండడం అని కూడా వీళ్ళు చాలా అంత మెయింటైన్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కానీ పీక్ అవర్స్ ఉంటాయి కదండి, మార్నింగ్ ఆఫీస్ అవర్స్, ఈవినింగ్ ఆఫీస్ అయిపోయిన అవర్స్, అప్పుడైతే ఆ క్రౌడ్ని వీళ్ళు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. దానికి ఇంకా ఎవ్రీ 1 minute పెట్టాలేమో మరి అలాంటప్పుడు. ఎందుకంటే వీళ్ళు బాగా అడ్వాన్స్గానే ప్లాన్ చేసుకుంటారు కొన్ని ఇయర్స్ ముందే. కానీ ఇప్పుడు రీసెంట్గా చాలామంది కోవిడ్ తర్వాత ఎక్కువ మంది దుబాయ్కి మైగ్రేట్ అయిపోయారు. కాబట్టి అంత పాపులేషన్ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసే ఆ పాపులేషన్ కంట్రోల్ చేసేకి చాలా కష్టపడుతున్నారు. మొత్తానికి అయితే ట్రైన్ వచ్చిందండి. దుబాయ్లో అయితే మేము పాస్ట్ 2.5-3 yearsగా ఉంటున్నాము. ఇందులో ఇది 2nd time అండి మేము దుబాయ్ మెట్రోలో కూర్చొని వెళ్ళడం. ఎప్పుడు వచ్చినా నిల్చుకొని వెళ్ళాలి, ఫుల్ టార్చర్ ఉంటుంది. ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఉంది, గాలిగా ఉంది ట్రైన్. ఇంకో రీజన్ ఏంటంటే మేము అవుట్స్కట్స్లో ఉంటున్నాం కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ టైంకి క్రౌడ్ తక్కువ ఉంటుంది కాబట్టి లక్కీగా మాకైతే సీట్ దొరికింది. సో అదండి. وهي محطة انتقالية بين الخط الأحمر ومسار 2020 لمترو دبي. The next station is Jebel Ali. So వింటున్నారు కదా ఈ వాయిస్. This is interchange station between Dubai Metro Red Line and Route 2020. సో ఇప్పుడు విన్నారు కదా ఒక వాయిస్. ఆ వాయిస్కి అయితే ఫ్యాన్సే ఉన్నారండి. చాలామంది దుబాయ్లో ఉన్న వాళ్ళు, ఈవెన్ టూరిస్ట్కి వచ్చే వాళ్ళు కూడా చాలా కనెక్ట్ అవుతారు ఆ వాయిస్కి. ఆ వాయిస్లో పవర్ ఉందనుకుంటారు, అంత బాగుంటుంది వినడానికి.
متجهين إلى شاطئ సో جميرة. అదండి ఇప్పుడైతే మనం జుమేరా దగ్గర ఉన్నాం. الشوب సో العقارية. ఎంత The next బిల్డింగ్స్ station చూడండి. is మనం ఉండే ఏరియా అయితే మీరు పాత బ్లాగ్స్ లో చూసారు, అక్కడ ఎంత డెవలప్మెంట్ లేదు. విత్ 1 కిలోమీటర్లోనే ఎంత డెవలప్మెంట్ చూడండి. అసలు స్కై స్క్రాపర్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మనం ఎక్కి 4 స్టాప్లు అయిందండి. చూసారా మనం ఎక్కినప్పుడు ఎంత ఖాళీగా ఉంది, ఇప్పుడు మళ్ళీ ఎంత ఫిల్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కితే సీట్ కూడా దొరకదు. సో అలా ఉంటుంది అనమాట. ఇప్పుడే ఎలా ఉందంటే ఇంకా పోను మేము దిగే లోపలే ఈ ట్రైన్ మొత్తం ఫిల్ అయిపోయి మనం బ్రీత్ చేసుకునేది కూడా కష్టం అయిపోతుంది, ఇంత రష్ అయిపోతుంది. సో మొత్తానికి మన డెస్టినేషన్కి అయితే వచ్చేసాం. మనం అలా లేచామో లేదా వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చి మన సీట్లో కూర్చున్నారు. ఇందాక నేను చెప్పినట్టే ఫుల్ రష్ అయిపోయిన ట్రైన్ అయితే ఇప్పుడు ఎక్కే వాళ్ళు మాత్రం ఇంకా పాపం ఇంకా వాళ్ళ ఆఫీస్కి కూడా అలా నలుక్కుంటూ వెళ్ళాలి. ఇంట్లో నుంచి ఐరన్ చేసిన షర్ట్ వేసుకొని వచ్చిన మొత్తం మన అన్నయ్యలు ఇంకోలా ఐరన్ చేసి మడతెట్టి పట్టి ఐరన్ చేయరు, అప్పుడే వాషింగ్ మెషిన్లో తీసిన షర్ట్ వేసుకుంటే ఎలా ఉంటుంది, అలా అయిపోతుంది. మీరు కనుక ఇన్స్టాగ్రామ్ బాగా ఫాలో అవుతుంటే దుబాయ్ మెట్రోకి 15 years వచ్చినాయి అని చాలా రీల్స్ ట్రెండ్ అయినాయి. అవునండి, నిన్నే దుబాయ్ మెట్రో 15 years బర్త్డే సెలబ్రేట్ చేసుకుంది. దానికోసమని ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఒక 4-5 మెట్రో స్టేషన్లో ఫ్రీగా ఐస్ క్రీమ్స్ ఇస్తున్నారు. ఆ ఐస్ క్రీమ్ మెట్రో ట్రైన్ షేప్లో ఐస్ క్రీమ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మేము దిగిన ఇక్కడైతే డిస్ట్రిబ్యూట్ చేయట్లేదు, దీని ముందు స్టాప్ అవుతుంది ఆన్ ప్యాసివ్ అని అక్కడ ఇస్తున్నారు, ఇంకా కొన్ని దాంతో ఇస్తున్నారు. సో మనమైతే ఇప్పుడు దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్లో దిగాము. సో ఇంకా ఇక్కడ ఒక మంచి అడ్వాంటేజ్ ఏంటంటే మెట్రోలోంచి డైరెక్ట్గా దుబాయ్ మాల్ కనెక్టివిటీ ఉంది. సో అలా నడుచుకుంటూ దుబాయ్ మాల్ లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఎండ మన మీద పడకుండా సేఫ్గా వెళ్ళిపోవచ్చు. మేము అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాము ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూడండి. చాలా ఎగ్జైటింగ్గా, చాలా ఫన్నీగా, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉండబోతుంది. ఈ వ్లాగ్లో అయితే జనరల్గా దుబాయ్లో ఉండే మెట్రో కష్టాలు ఎలా ఉంటాయి అనేది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాం. సో చేసేసుకున్నాం. ఎస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. సీ యు నెక్స్ట్ వ్లాగ్. అంటే జయ తెలుగు ఫ్యామిలీ అంటే మేము కాదు మనం. అలాగే ఈ డ్రెస్ ఎలా ఉంది కామెంట్ చేసుకోండి. బాయ్ బాయ్. బాయ్.